వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఇది కైవారం తాతయ్య మఠంకు సంబంధించి పార్ట్ 2. అంటే ఇది వరకే చెప్పాను. ఇది తాతయ్య కేవ్ టెంపుల్ అంటారు. అంటే కైవారం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, అటవీ ప్రాంతంలో. అంటే కేవ్ టెంపుల్ ఎందుకంటామంటే ఇది గుట్ట పైన నిర్మించడం జరిగింది, కొండ పైన. ఇక్కడ కూడా మనకి పాండవులకు సంబంధించినటువంటి విగ్రహాలు ఉంటాయి. దాంతోపాటు మనకి హిందూ మతానికి సంబంధించి అనేక రకమైనటువంటి విగ్రహాలు ఉంటాయి. చూడండి, ఈయన మనకి యోగి నారాయణ గురు తాతయ్య అంటాం. ఈయన ఈ గుహలో తపస్సు చేసి నడనేటువంటి నానుడి ఉంది. ఇది గుహా దేవాలయం, తాతయ్య కేవ్ టెంపుల్ అంటారు. అంటే ఇంతకుముందు నేను చూపించా మీకు ఇంతకు క్రితం వీడియోలో తాతయ్య తపోవనం అని, ఆ పక్కనే ఉన్నటువంటి దేవాలయం ఇది. దీన్ని కూడా సందర్శిస్తుంటారు. మామూలుగా చూడండి, ఇవన్నీ పాండవులు అంటే మనకి మహాభారతకు సంబంధించినటువంటి విగ్రహాలు ఉన్నాయి దీంట్లో. దాంతోపాటు అనేక లక్ష్మీనరసింహస్వామి విగ్రహాలు కానీ ఇవన్నీ ఉన్నాయి. చూడండి, కొండ పైన అంటే గుహలో నిర్మించినటువంటి దేవాలయం అంటుంటారు. దీన్ని కూడా చాలామంది సందర్శిస్తుంటారు. పచ్చమైనటువంటి చెట్ల మధ్య అటవీ ప్రాంతంలో నిర్మించినటువంటి దేవస్థానము. ఇది కూడా చాలా ప్రాచీనమైనది. చూడండి, ఈయన యోగి నారాయణ గురు తపస్సు చేసి, ఈయన అసలు అంటే యోగి నారాయణ గురు ఈయన ఈ విధంగా ఉండేటువంటి సుమారు 1700 సంవత్సరం ఆ ప్రాంతంలో, 1700-1800 మధ్య. అంటే మనకి 18వ శతాబ్దంలో ఈయన యోగి నారాయణ గురు తపస్సు చేసి అనేటువంటి ప్రదేశం ఇది. చూడండి, ఇక్కడ మనకి సంవత్సరానికి ఒకసారి ఇక్కడ జాతర జరుగుతుంటుంది. చూడండి, ఎంత పెద్దగా ఉన్నటువంటి పాత్ర ఉన్నదో మనకి కనిపిస్తుంది. చూడండి, ఇది ఈ గుహ దేవాలయము ఎంట్రన్స్ ఇది. అంటే ఈ గుహ దేవాలయము మనకి ప్రవేశ ద్వారము. ఆ పైన చూడండి రకరకాల విగ్రహాలు ప్రతిష్ఠించినారు. దాంతో మనకి కనిపిస్తుంది. చూడండి, పరశురాముడు, అదేవిధంగా మనకి చూడండి అనేక రకాల విగ్రహాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చూడవచ్చు. ఈ గుహ దేవాలయము అంటుంటారు దీన్ని. దీంట్లో శ్రీకృష్ణుని యొక్క విగ్రహాలు, అంటే మహావిష్ణువు ఎత్తినటువంటి వివిధ అవతారాలు ఈ ప్రదేశంలో అంటే మనకి దేవాలయంలో ప్రతిష్ఠించడం అనేది. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.